హాయ్ గాయ్స్, ఈరోజు డే 9లో సమ్ ఆఫ్ అన్ అరే ప్రోగ్రామ్ చూద్దాము. ఇది అరేస్లో చాలా ఈజీ ప్రాబ్లం. సో ఫస్ట్ మనకి ఒక అరే ఇలా ఇచ్చారు. ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్కదాన్ని సమ్ చేసుకుంటూ ఫైనల్గా వచ్చే సమ్మే మనం రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక సమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాము. మనం లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి అరే డాట్ లెంత్ -1 వరకు అవుతుంది. సో ఇక్కడ 0 1 2 3 4 మనకి లెంత్ ఎంత 5. సో మనకి 5 వరకు 4 వరకు మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ మనం 0 నుంచి 0 ఇండెక్స్లో ఎంత ఉంది, ఫస్ట్ i = 0, 0 <5. ఇది కండిషన్ కరెక్ట్ కాబట్టి సమ్ = సమ్ ప్లస్ AR of i. AR of iలో ఎంత ఉంది అంటే AR of 0, AR of 0లో 10 ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఈ సమ్లో సమ్ = 10 పెట్టుకుంటాం. సో సమ్ స్టార్టింగ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఫస్ట్ 0 + 10 పెట్టుకుంటే మనకి 10 వస్తుంది. సో ఇప్పుడు సమ్ అనే వేరియబుల్లో మనకి 10 ఉంది వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 0 కాస్త 1 అయ్యిద్ది. సో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది AR of 20. సో ఇప్పుడు ఇది ఇండెక్సింగ్ ఎంత 1. సో 1 <5 ఇది కరెక్ట్ కాబట్టి సో ఇక్కడికి వస్తుంది మనకి. ఈ స్టెప్కి వచ్చి సమ్ = సమ్ ప్లస్ AR of i. AR of i అంటే ఎంత ఉంది, ఇప్పుడు 20 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది సమ్లో. 10 + 20 = 30. సమ్ ఇప్పుడు ఇది కండిషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ లూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ 2 అనేది <5 కరెక్ట్ కాబట్టి ఇప్పుడు AR of iలో ఎంత ఉంది 30. సో సమ్ = సమ్ ప్లస్ AR of i అంటే 30. సో సమ్లో ఎంత ఉంది మనకు ఆల్రెడీ 30. 30 + 30 = 60. సో ఇప్పుడు మనకి సమ్లో 60 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. ఇది 3 <5 కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు 40, ఇక్కడ 40 ఉంటుంది. ఈ 40 సమ్ ప్లస్ 40 యాడ్ చేస్తే మనకి సమ్ ఎంత ఉంది 60. 60 + 40 = 100. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి ఇది 3 కాస్త 4కి వెళ్ళిద్ది. సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే మనకి ఎంత ఉంది 4, ఇండెక్సింగ్ 4 <5. ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ AR of i అంటే 50. సో ఇక్కడ 50 మనం సమ్ ఈ స్టెప్కి వచ్చి సమ్ = సమ్ ప్లస్ AR of i. సమ్లో ఎంత ఉంది 100. 100 + AR of i అంటే 50. సో 50 యాడ్ చేస్తే మనకి 150 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి ఇది 5 అవుతుంది. సో ఈ 5 <5 ఇది రాంగ్ కాబట్టి మనకి ఇక్కడితో లూప్ ఫెయిల్ అయిపోయి మనకి ఇక్కడికి వచ్చి సమ్ అనే వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు సమ్లో ఎంత ఉంది మనకి ఫైనల్గా 150. సో 150 వాల్యూని ప్రింట్ చేస్తుంది. దీనికి అవుట్పుట్ వచ్చేసి మనకి 150 వచ్చింది. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. ఎందుకంటే మనం ఈచ్ ఎలిమెంట్ ట్రావెల్స్ అవుతున్నాం కాబట్టి సమ్ చేయడానికి దీని టైం కాంప్లెక్సిటీ O of n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా అరే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ సమ్ అనే వేరియబుల్ ఒకటే తీసుకుంటున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ O of 1. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పాలో మీరే కమెంట్స్లో చెప్పండి. బాయ్.